మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. హర్షిత్ అనే బీటెక్ విద్యార్థి అడుగుతున్నారు, ఊరు పేరు చెప్పలేదు. సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నప్పుడు అద్వైత, విశిష్ట అద్వైత, ద్వైత సిద్ధాంతాల గురించి సందేహం కలిగింది. భగవంతుడు ఒక్కడే అయినప్పుడు, సత్యం ఒకటే అయినప్పుడు వేరువేరు రూపాల్లో ఇన్ని సిద్ధాంతాలను ఎందుకు ప్రతిపాదించాడు? వివిధ వ్యక్తులు ప్రతిపాదించారు. ముందే మాత్రం వివిధ వ్యక్తులు ప్రతిపాదించారు. ఈ మూడు సిద్ధాంతాల్లో అయితే ముందు వచ్చింది శంకరాచార్య చెప్పనమాట. ఆయన క్రీస్తు 8వ శతాబ్దం, తర్వాత 11వ శతాబ్దంలో రామానుజాచార్య, ఇంచుమించు ఇంకో తర్వాత కాలంలో మధ్వాచార్య, కొంచెం ముందుగా వచ్చేది. ఏదైనా ఆయన తర్వాత వాళ్ళే. ఇవి ఎందుకు వస్తుందంటే ఎక్కిరాళ్ళ కృష్ణమాచార్యులు గారిని మహానుభావుడు. ఆయన యోగశాస్త్రంలో నిష్ణాతుడు, వేదాంతంలో నిష్ణాతుడు, హోమియో వైద్యంలో కూడా నిష్ణాతుడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన పరిశోధన గ్రంథం PhD ఉంటుంది, అందులో చెబుతాడు ఆయన, ద్రష్టలు ఎందరుందురో దృశ్యం అనే విధములుగా ఉండును అన్నాడు. అంటే ఎప్పుడు దృశ్యం అనేది ఒక మనస్థితిలో ఉన్నవాడికి ఒకలా కనపడుతుంది, ఒక వంశ పరంపరలో ఉన్నవాడికి ఒకలా కనపడుతుంది, ఇంకోటికి ఇంకోలా కనపడుతుంది. ఒక మనస్థితిలో ఉన్నవాడికి ఒకలా కనపడుతుంది, ఇంకో మనస్థితి పరిస్థితి మారితే ఇంకోలా కనపడుతుంది. ఒక వర్గంలో ఉన్నవాడికి ఒకలా కనపడుతుంది, ఇంకో వర్గంలో ఉన్నవాడికి ఇంకోలా కనపడుతుంది. వాళ్ళ నేపథ్యాలు దానికి కారణం. ప్రధానంగా ఈ మూడింట్లో తేడా ఏమిటంటే అద్వైతం అన్నీ ఒక్కటే, జీవుడు, దేవుడు, ప్రకృతి ఎన్ని లేవు, నీకు ఒక పరబ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ. ఇది వేదాంతం, అద్వైత సిద్ధాంతంలో మూలమైనటువంటి శ్లోకం. ఉన్నదే పరమాత్మ. జగత్ అనేది లేనే లేదు. లేనే లేదంటే లేదని కాదు, ఉన్నట్టు నీకు కనపడుతుంది అని చెప్పి నీకు కనపడుతున్నంతకాలం ఉంటుంది. రమణ మహర్షి అందరూ సమర్థించింది దాన్ని. నీకు నిద్రలో కనపడడం లేదు కదా, లేచాక కనపడుతుందంటే లేచావు కాబట్టి కనపడుతుంది, దానికి లేనప్పుడు కనపడకపోయేది దానికి ఉంది. అంచేత ఒకప్పుడు లేనిది ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడు పరబ్రహ్మ భగవంతుడు ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా, ద్వైతం విశిష్టాద్వైతం కాదు, ఇతర మతాల వాళ్ళు కూడా ఎప్పుడు ఉండేవాడిని భగవంతుడు అంటారు, కానీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివాడిని అనరు. అంచేత భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. నీకు కనపడుతున్న ఈ ప్రపంచం నీకే ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా ఉంటుంది అంటే అప్పుడేమంటారు అనేవాళ్ళు, నాకు కనపడట్లేదు కానీ ఇంకోళ్ళకి కనపడుతుంది కదా అంటాడు. ఇక్కడ సామూహిక మాయ కూడా ఉంటుంది. సామూహిక మాయ ఎప్పుడు సామూహికంగా కూడా ఉంటుంది. ఒక సినిమా చూసి అందరూ అది నిజమే అంతా ఇదైపోయి కన్నీళ్లు ఖర్చేస్తున్నారు. అక్కడ సామూహిక మాయ. సామూహిక మాయ కూడా అందరికీ తెలుసు అది సినిమా అని, కానీ ఏడ్చేస్తున్నారు. అది పెద్ద మాయ, అది రసపరమైన మాయ అంటారు. ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇందులో ఈ వచ్చిన దాన్ని ఒకటే ఉన్నది, జీవుడు ప్రకృతి అంటూ ఏం లేదు. ప్రకృతి అనేది పెద్ద మాయ. మాయ అంటే ఆయన ఏమన్నారు, యా మా ఏది లేదు అన్నారు. మాయ ఇంకా స్వామి రామ చాలా చక్కని నిర్వచనం చెప్పాడు, మహానుభావుడు. మాయ అంటే ఏమిటంటే ఏది అది అబద్ధమని తెలుసు కూడా దేనికోసం మన శరీరాన్ని, శక్తిని, అన్ని వనరుల్ని ఉపయోగిస్తాము, అది నిజంగా ఉందనిపిస్తుంది, అదే మాయ అన్నాడు. ఒక వయసులో ప్రేమలో పడిన కుర్రాడు ఉంటాడు, వాడికి ఎంత చెప్పినా ఎక్కదు అంటాడు. పడ్డాడు, ఏం చేయమంటాడు? అదేదో కొంతకాలానికి అనుభవం రావడం ఏదో జరగాలి, వెళ్ళినప్పుడు ఉపయోగం లేదు. ఇంకా చెప్పడం లేకపోతే నీ ఇష్టం అన్నాడు. అది అలాగా అలా అంతేని ఈ కార్యక్రమం గడుస్తున్న కొద్ది ఏమిటంటే చూసేవాళ్ళలో తేడాను బట్టి వేదం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తి కించన అని స్పష్టంగా చెప్పింది వేదం. ఇంకా ఏకమేవ అని చెప్పడం కాదు, అద్వితీయం రెండోది లేదు అనుకోండి. నువ్వు జీవుడు ఉన్నాడన్నా ప్రకృతి ఉన్నాడన్నా అది మిథ్యే. ఎందుకంటే రెండోది ఉంటే పరమేశ్వరుడు ఏమవుతాడు, అపరిపూర్ణుడు అవుతాడు. శాస్త్రం ప్రకారం చెబుతున్నాం. జీవుడు విడిగా ఉంటే దేవుడు అపరిపూర్ణుడు అవుతాడు. అందుకే దేవుడు అంటే సమస్తము దేవుడే అని మీరు అన్నప్పుడు జీవుడిని విడిగా పెట్టి వీడు జీవుడు అన్నారంటే ఆ జీవుడికి రౌండ్ గీశారా లేదా విడిగా తెలవడానికి? ఈ మధ్యలో ఉన్నది ఎవరు? జీవుడికి దేవుడికి మధ్యలో ఎలా కుదురుతుంది? అంచేతన జీవుడు దేవుడిలో భాగమే. జీవుడు విడిగా ఉన్నట్టు కనపడుతున్నాడు కానీ లేడు, విడిగా ఏం లేడు. ఇక్కడ తల్లి గర్భంతో ఉన్నప్పుడు పిల్ల కలిసిపోయింది, బయటకు వచ్చాక పిల్ల విడిగా తల్లి విడిగా కనపడ్డారు. మరి బస్సు ఎక్కినప్పుడు గర్భిణీకి 2 టికెట్లు కొట్టలేదుగా, మరి ఇద్దరు కొట్టాలి కదా. 9వ నెల అప్పుడైనా కొట్టాలి కదా. లేదే, అసలు మొత్తమే ఫ్రీ చేశారు ఇప్పుడు ఆడవాళ్ళకి. గర్భిణీకి ఇంకా ఫ్రీ చేస్తారు, సౌకర్యం కూడా కల్పిస్తారు, అంతే కదా. అంచేతను అప్పుడు ఒకటిగా అనిపించింది తల్లి కడుపులో పిల్ల ఉన్నప్పుడు, బయటకు వచ్చాక 2 అనిపించింది. ఏకమైన తర్వాత ప్రపంచం అంతా ఒకటే, బయటకు వచ్చింది కాబట్టి 2గా కనిపిస్తుంది. ఇది అవగాహనలో తేడా.
ఈ శంకరాచార్య వేదంలో ఉన్నదాన్ని ఆయన ఏమి కొత్తగా అద్వైతాన్ని సృష్టించలేదు. అద్వైతాన్ని ఎక్కువ ప్రచారం చేశారు. ఎందుకంటే సమస్త దుఃఖాలకి అద్వైతమే పరిష్కారం. ద్వైత మూలమహో దుఃఖం, రెండు ఉన్నాయి అనుకోవడం వల్లే దుఃఖము, భయము, కోరిక సమస్తము కలుగుతున్నాయి. ఒక పదార్థం విడిగా ఉందిరా, నేను విడిగా ఉన్నాను, అది తినాలి అనుకోవడం కోరిక, ఎందుకంటే అది విడిగా ఉంది కాబట్టి. మనలోనే ఉంటే కోరిక ఉంది. ఆ పదార్థం కూడా నేనే అని తెలుసుకోగలిగితే ఇంక కోరిక ఏమి ఉండదు. ఇక్కడ ఉంటే తింటాం, లేకపోతే మానేస్తాం. దానికి అద్వైతులు చెప్పింది ఏమిటో తెలుసా? మహానుభావులైన వాళ్ళు, నిసర్గదత్త మహారాజు అని ఉంటాడా, నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు, చాలా గొప్ప తత్వవేత్తలు ఆధునిక కాలంలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆరు బయట డాబా మీద పడుకుని నక్షత్రం గేసి తదేకంగా చూడు, తదేకంగా చూడు, ఏమీ స్మరించొద్దు, ఏమీ ఆలోచించొద్దు, పెంచొద్దు, మార్చొద్దు, తీర్చొద్దు, తదేకంగా చూడు. కాసేపటికి ఏమనిపిస్తుంటే నక్షత్రం మాయమవుతుంది, అది నీ నుంచే వచ్చిందని అర్థం అవుతుంది అన్నారు. ఇది అభ్యాసం చేయమని అద్వైతం అర్థమైపోతుంది. అంటే ఈ అవగాహనలో తేడాల వల్ల ఒకరు జీవుడు వేరు, దేవుడు వేరండి, దేవుడు ఎప్పుడు దేవుడే, జీవుడు వెళ్ళి దేవుడిలో కలవడం ఉండదు. ఆ లోకంలో ఉండే ఏదో క్రీడిస్తూ ఉంటాడు. ఆ లోకంలో ఉండే క్రీడిస్తే మనకంటే ముందు క్రీడించేవాడు ఒకడు ఉంటాడు, వాడు చూసి అసూయ పుడుతున్నాడు. వాడు మనవరు కూడా అయి ఉంటాడు. అందుకని వీడు అక్కడ జీవుడు అమ్ముకునేవాడు వీడు ఇక్కడికి ఎలా వచ్చాడంట. నీకు అసూయ బయలుదేరదు కదా, వైకుంఠం అయితే కైలాసం అయితే. ఇది కాకుండా కొంతమంది ఏమన్నారు అంటే అద్వైతమే నిజం, కానీ ఆ అద్వైతం ఎవరంటే విష్ణుమూర్తి అన్నారు. అది విష్ణుమూర్తి అని ఒక రూపకల్పన చేసిన తర్వాత అద్వైతం కాదు. ఎందుకంటే విష్ణుమూర్తికి ఒక పరిమితి ఉంది. చక్ర గదా పద్మాలు, చేతులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ 5 చేతులు ఉన్నవాడు ఇందులోకి రాడు, మరి లేదా 3 చేతులు ఉన్నవాడు రాడు. అందుకని ఇవన్నీ తర్వాత అవగాహనలో తేడాల వల్ల వచ్చినవి. మూలం మాత్రం వేదం చెప్పింది అద్వైతమే. ఇది అడిగిన వారితో సహా అందరికీ అర్థం కావాలంటే ఒక్కటే. ఎప్పుడో అప్పుడు కాసేపు ఒంటరిగా అలా కూర్చుని నేనెవరైనా లోపలికి దృష్టి పెట్టి ఆలోచిస్తే ఆ నేను ఎక్కడ కనపడుతుందో పట్టుకుంటే సమస్త సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థమైపోతే అక్కడి నుంచి వచ్చేవాడు. దేవుడు ఉన్నాడు, సిద్ధాంతాలు వీరు పెట్టుకున్నారు. దేవుడు చేసుకునే క్రమంలో రకరకాల భావాలు వస్తాయి. సైన్స్లోనే వచ్చాయి, మతం కాదు, సైన్స్లో వచ్చాయి ఇవన్నీ. ఐన్స్టీన్ చెప్పిందని న్యూటన్ చెప్పిందని ఐన్స్టీన్ కాదన్నాడు, ఐన్స్టీన్ చెప్పిందని స్టీఫెన్ హాకింగ్ కాదన్నాడు. ఇవాళ మళ్ళీ కొత్త పరిశోధనలో కొంచెం ఆలోచించాలంటున్నారు. అది అవగాహన రకరకాలుగా ఉంటుంది కాబట్టి చూసేవాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటే రూపం అన్ని రకాలుగా కనబడుతుందన్నారు. కాబట్టి ఈ సిద్ధాంతాలన్నింటికీ అదే ప్రాతిపదిక. ఏది ఏమైనా అద్వైత సిద్ధాంతం అంతిమంగా అన్నింటికీ సమాధానం చెప్పింది. జగద్గురువులు అంటే ఆది శంకరాచార్యులు వారే అని ఎన్నోసార్లు కుండ బద్దలు కొట్టినట్టుగా నాన్నగారు వేదిక మీద చెప్పారు. అదే నిజం కూడా. అందుకని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే ఒక దానిని విశ్వసించి హాయిగా మనం ఆచరణలోకి తొందరగా అడుగు పెట్టే ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాలలో సిద్ధాంతాల మధ్యలో ఘర్షణ పడుతూ ఈ జీవితం చాలించేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏం చేయాలో తెలియకుండా. తొందరగా నిర్ణయం తీసుకోవాలి, కాస్త తొందరగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఎక్కువ శాతం జీవితాన్ని మనం ఆచరణకు వినియోగిస్తే అది ఉపయోగం, నలుగురికి ఉపయుక్తం అవుతుంది. అందరం దీన్ని నిత్య జీవితంలో ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.